ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారు విచారణలో విస్తుపోయే విషయాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అంతిమ లబ్ధిదారుడి పేరు చెబితే అదే తమకు అంతిమం అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేమంటూ ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి చెప్పడం కలకలం రేపుతా ఉంది. అంటే వీరంతా పాత్రధారుల, ప్రధాన సూత్రధారులు మరొకరు ఉన్నారా అంటే అవుననే సమాధానం రాకమానదు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే నాకు అంతిమ ఘడియలు వచ్చినట్లే, అదే నాకు చివరి రోజు అవుతుందని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మీరేం చేసినా ఇంతకంటే ఇంకేమీ చెప్పలేనంటూ సిట్ అధికారుల ముందు తలదించుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 రోజుల సిట్ కస్టడీలో భాగంగా లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు 100 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. 2 రోజుల పాటు ఏమడిగినా తమకేమీ తెలీదని బుకాయించారు. మాకేంటి సంబంధం, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, తప్పుడు కేసుల్లో ఇరికించారు అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో అధికారులు శనివారం కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో నిందితులు మౌనం వహించారని తెలిసింది. మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినా బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్నులు ముందుంచి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ రికార్డులు చూపించి ఇక్కడున్న ఆస్తులు ఎలా వచ్చాయి, ఈ లావాదేవీ ఎందుకు చేశారు, ఇందులో పెట్టుబడుల వివరాలు ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఎందుకు చూపించలేదు అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు తెలిసింది. మరో గదిలో కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు మీ కుమారుడు రోహిత్ కు సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయి, ముఖ్యంగా 5 కంపెనీల్లోని పెట్టుబడులు అనుమానాస్పదంగా ఉన్నాయి, వాటి వివరాలు ఎందుకు దాచి ఉంచారు, రాజకేశిరెడ్డితో ఆర్థిక వ్యవహారాల గురించి మీరు జరిపిన సంభాషణ, వాట్సాప్ చాట్ గురించి ఏమంటారు అనే ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నట్లు తెలిసింది. భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించిన సిట్ అధికారులు అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయారు. అయితే మైసూరులో ఉన్న ఒక బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నించడంతో గోవిందప్ప తడబడినట్లు సమాచారం. కాగా మద్యం కుంభకోణంలో ఈ 4 నిందితుల పోలీస్ కస్టడీ శనివారం ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం వారిని సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. కాగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డ్రైవర్ను సిట్ అధికారులు శనివారం విచారించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు, ఎవరెవరికి డబ్బులు చేరవేశారో, కారులో ఎవరెవరిని ఎక్కడకు తీసుకెళ్లారు వంటి కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలిసింది.